జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం కనుల విందుగా వైభవపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే గ్రామ పెద్దలు ముందుగా రంగులతో ఆలయాన్ని అలంకరణ చేసి పెళ్లి పందిరి ఆకర్షణీయమైన లైటింగ్ వ్యవస్థతో దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. కళ్యాణ మహోత్సవంలో స్థానికులు, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు సందీప్ గర్ల దంపతులు కళ్యాణంలో కూర్చోగా ఆలయ పండితులు గుండయ్య శర్మ, మధు చక్రధర్ శర్మలు కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ, నల్గొండ దేవస్థాన అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అయోధ్యలో అనుకున్నారు, అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి మిత్రనారాయణ అంటే అడ్వాన్స్ చేయాలి. రామాయణంలో వెళ్తూ మిత్రనారాయణ వెళ్ళి అక్కడ ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని గ్రామ ప్రజలందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా కొడిమాల గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో మరి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి గ్రామం ప్రజలు కూడా చాలామంది సహకరించారు. ఇటు కళ్యాణోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన రూపేణ, వస్తు రూపేణ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రాముని కరుణా కటాక్షాలు ఉంటాయి, ఎల్లవేళలా ఆశీస్సులు అందుతాయి. ఈరోజు ఈ కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ఈవో గారు, తర్వాత ఎండోమెంట్ అధికారులు, నల్లగొండ ఈవో గారు, తర్వాత కార్యదర్శి గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు. అలాగే మరి ప్రజలు కూడా పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ